నాయకుని నువ్వు ఇతరుల గురించి మాట్లాడతావా? నీకు నువ్వు హీరో అని చెప్పేసి సెల్ఫ్ సర్టిఫై చేసుకుంటావు. ఏ విషయంలో హీరో? ఇచ్చినటువంటి 6 హామీలు ఎగ్గొట్టి రైతుల్ని మోసం చేసి, మహిళల్ని మోసం చేసి, వృద్ధుల్ని మోసం చేసి ఏ విషయంలో నువ్వు హీరోవే నాకు అర్థం కాదు. ప్రతిదానికి నేను పెద్ద నాయకుడిని, నేను లీడర్ని అని చెప్పుకొని సంకల్పించుకుంటావు. లీడర్ అనేటువంటి లీడర్ అని చెప్పుకోడు, పక్కన వాళ్ళు చెప్పాలి మా లీడర్ అని చెప్పాలి. నువ్వే డబ్బా కొట్టుకోవాల్సి మిగతా వాళ్ళందరినీ దెప్పిపోర్చడానికి. కేటీఆర్ గారు గడిచినటువంటి 10 ఏళ్లలో వారు ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు 6 లక్షల ఐటీ ఉద్యోగాల్ని క్రియేట్ చేసింది హైదరాబాద్ లో. నీ ముఖానికి నువ్వు కనీసం దానిలో ఒక సగం మందం చేస్తావు. 3 లక్షలన్నా లేదా 1 లక్షలన్నా చేయగలుగుతాను. ఇప్పటిదాకా నువ్వు పొడిచి పీకింది ఏందో నాకైతే అర్థమైతలేదు. గడిచినటువంటి 13 నెలల్లో 1,40,000 కోట్ల అప్పు తీసుకొచ్చి మా ముఖాన పడితే ఏం చేసినావు? దాంతో ఒక ఇట్లా మాట్లాడుకుంటూ పోతే సాట పడతావు అంటూ ఉంటది. అక్కడ దావాస్ పోయి జర ఇజ్జత్ దియకు. ఏది పడితే అది మాట్లాడి నీ పిచ్చి రాజకీయాల గురించి మాట్లాడి చిల్లరగా ప్రతిసారి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని వారి పేరెత్తి వారి గురించే మాట్లాడి నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే వారు ముఖ్యమంత్రి? ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి ఏం చేస్తావు? పెట్టుబడులు ఎట్లా ఆకర్షిస్తావు? హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ గా ఎట్లా రిప్రజెంట్ చేస్తావు అని చెప్పాలి. ఎంతసేపు కేటీఆర్ గారిని తులనాడడానికి నీ సమయం అంతా వృధా చేస్తే నువ్వు ఎందుకు అడిగిపోయినట్టు నాకు అర్థం కాదు. అసలే ఇప్పుడు నీకు ఏమీ తెలియదు. అసలు బేసిక్ ఐటీ ఎకో సిస్టమ్ గానీ, ఫార్మా ఎకో సిస్టమ్ గానీ, లేకపోతే మొబిలిటీ ఎకో సిస్టమ్ గురించి కానీ బేసిక్ ఐడియా నాలెడ్జ్ లేదు నీకు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆయన ఈ బట్టగాల్సి మీ దేశం ముందు నీ బతికేంది, నీ గత చరిత్ర ఏంది, నువ్వు గోడలకు ఎక్కడ సున్నాలు వేసినావు, ఎవరి పొక్కలలో పైసలు గుంజినవు అని చెప్పేసి ఇవన్నీ తెలుసుకొని ఇతరుల గురించి మాట్లాడితే మంచిది. యాద్ పెట్టుకో.